హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ నుంచి అయితేనండి మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి. ప్రజెంట్ ఇవి మంచి పోస్టులేనండి, బట్ కాంట్రాక్ట్ పోస్టులు అనమాట. పర్మనెంట్ పోస్టులు అయితే కాదు. పర్మనెంట్ అవుద్దా లేదంటే అది భవిష్యత్తులోనే డిపెండ్ అయి ఉందండి. కాబట్టి ఎవరైనా సరే ఇది పర్మనెంట్ అంటే నమ్మకండి. ప్రజెంట్ కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీరున్నారండి. మొత్తం 2 రకాల ఉద్యోగాలతో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫిమేల్ ఏపీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తే మొట్టమొదటిగా ఇన్వెస్ట్మెంట్ లీడ్ అయితే ఉందండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలండి. ఎకనామిక్స్ కానీ లేదా కామర్స్ మీద కానీ చేసి ఉండాలి, లేదంటే ఎంబీఏ చేసిన వాళ్ళైనా సరే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే టాప్ 25 ఇన్స్టిట్యూట్ నుంచి అయితేనండి వాళ్ళు తీసుకుంటారనమాట అప్లై చేసిన వాళ్ళలో. సో ఎక్స్పీరియన్స్ అనేది 2 to 4 years ఉన్న వాళ్ళైనా పర్వాలేదండి. సో వీళ్ళ యొక్క జాబ్ రోల్ వచ్చేపాటికి ఏదైనా పీపీటీ ప్రజెంటేషన్ చేయడం కానీ, లేదంటే డాక్యుమెంటేషన్ తయారు చేయడం కానీ, అలాగే ఎదుటి వాళ్ళతో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలండి. సో ప్రతిదాన్ని మానిటర్ చేయడం కానీ, దానికి సంబంధించిన రివ్యూ ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం విషయంలో వీళ్ళ జాబ్ రోల్ అయితే ఉంటుందండి. సో ఇది చాలా మంచి జాబ్ అనే చెప్పుకోవాలండి. సో వీళ్ళ యొక్క అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వచ్చేపాటికండి కోఆర్డినేటింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా, అంటే ఇంజనీరింగ్, లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్లో కూడా వీళ్ళైతే కాంటాక్ట్ అవుతూ ఉంటారండి. సో వీళ్ళకి ఎంఎస్ ఆఫీస్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఎందుకంటే ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలన్నా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా మొట్టమొదటిగా ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలండి. సో శాలరీ అనేది కూడా మనకి ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేయలేదు. సో నా గ్రెస్సింగ్ ప్రకారం సుమారుగా 35,000 నుంచి 40,000 మధ్యలో అయితే స్టార్టింగ్ శాలరీ ఉండొచ్చండి. సో అంతకన్నా ఎక్కువ ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. మరి రెండో పోస్ట్ వచ్చేపాటికి అండి ఎన్విరాన్మెంట్ స్పెషలిస్ట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ మీద చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. అంటే సైన్సెస్ గ్రూప్ కానీ, లేదంటే ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ గ్రూప్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకి వచ్చేపాటికి 10 years ఎక్స్పీరియన్స్ అన్నారండి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లై చేయండి. ఎందుకంటే ఇలాంటి జాబ్స్ చాలా రేర్గా పడతాయండి. చాలామంది ఎక్స్పీరియన్స్ లేదు అన్న ఉద్దేశంతో పెట్టకుండా ఉన్నారండి. అలా కాదండి, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. సో వీళ్ళకు దగ్గర గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ మీద నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలండి. ఎన్విరాన్మెంట్ లాస్కి సంబంధించిన విషయాలు కానీ, అలాగే బయోమెట్రిక్ కానీ, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన విషయాలు వీళ్ళకి తెలిస్తే జాబ్ రోల్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఈ 2 ఉద్యోగాలు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. జాబ్ లొకేషన్ కూడా విజయవాడ, అమరావతిలోనే అయితే ఉంటుందండి. చాలా మంచి ఉద్యోగాలండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ, ఆన్లైన్ లింక్ కానీ ప్రతిదినం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కదండి. స్టార్టింగ్ డేటు 25/4/2025 నుంచి, అప్లై చేసుకుంటానికి లాస్ట్ డేటు 9 May 2025 అండి. ఒకవేళ భవిష్యత్తులో ఇది పర్మనెంట్ అవుద్దా అంటే నేనైతే చెప్పలేనండి. అయ్యే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. సో ఎందుకంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో సో వీళ్ళ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.